సంక్రాంతి సంబరాలు ముగిశాయి. పల్లెలకు వెళ్లిన నగరవాసులు పట్నం బాట పట్టారు. విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. నల్గొండ జిల్లా చిట్యాల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నల్గొండ పోలీసులు ముందుగానే రూట్ మ్యాప్ సూచించినప్పటికీ వాహనదారులు ఒక్కసారిగా హైవేపై ప్రయాణించడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ట్రాఫిక్లో చిక్కుకున్న ప్రయాణికులు గంటల తరబడి నరకయాతన అనుభవిస్తున్నారు. పెద్దకాపర్తి సమీపంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. రేపు ఆదివారం కావడంతో ట్రాఫిక్ సమస్య మరింతగా పెరిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సంక్రాంతి సెలవులు ముగియడంతో పల్లెల నుంచి పట్టణానికి వాహనాలు బయలుదేరాయి. రేపు ఆదివారం అమావాస్య కావడంతో అందరూ పల్లెల నుంచి పట్టణాలకు పయనమయ్యారు. దీంతో విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ట్రాఫిక్ నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడ ఇబ్రహీంపట్నం నుంచి మా ప్రతినిధి శ్యామ్ కుమార్ తాజా పరిస్థితిని వివరిస్తారు. సంక్రాంతి సెలవులు ముగిశాయి. నేటితో చూసుకున్నట్లయితే ఈరోజు ముక్కనమ్మ చూసుకున్నట్లయితే మూలన ఉన్న ముస్లమ్మ కూడా బయటికి వెళ్ళడని ఒక సామెత అయితే ఉంది. అయితే రేపు ఆదివారం అమావాస్య. దీంతో అనేక మంది దూర ప్రాంతాల నుంచి వాళ్ళ సొంతూర్లకు వెళ్ళిన అనేక మంది కూడా తెలంగాణ ప్రాంతం నుంచి వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వగ్రామాలకు అనేది హైదరాబాద్కి పయనమయ్యారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సర్కిల్లో ఉన్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ట్రాఫిక్ తీసుకున్నట్లయితే దాదాపు 2 గంటల నుంచి కూడా దాదాపు 5-6 కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ అనేది ఆగింది. అయితే ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ యంత్రాంగం చూసుకున్నట్లయితే కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకుంది. ప్రతి 300 మీటర్లకు కూడా ఒక కానిస్టేబుల్ ఏర్పాటు చేయటం, అలాగే ముఖ్యంగా ఈ ట్రాఫిక్ సమస్యపై చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు కూడా వాళ్ళందరూ కూడా అంటే ఈ డ్రోన్స్ సిస్టమ్ కానివ్వండి, టెక్నాలజీ వీటన్నిటిని కూడా ఉపయోగించుకుని ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అయింది అనేది కనుక్కుంటూ అక్కడ అప్పటికప్పుడు కూడా ప్రత్యేకమైన టీములు అక్కడ పంపించి అక్కడ ట్రాఫిక్ అనేది క్లియర్ చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలో ఉన్న పోలీసు అధికారులందరూ కూడా ప్రస్తుతం మధ్యాహ్నం నుంచి కూడా ఆన్ డ్యూటీలను ఉండాల్సి వస్తూ ఉంది. ముఖ్యంగా ఈ ఇబ్రహీంపట్నం సర్కిల్ చూసుకున్నట్లయితే ఒక డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులందరూ కూడా ఇక్కడే ఉండి ట్రాఫిక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా సమీక్షిస్తున్నారు. సాధారణంగా టోల్ గేట్ల వద్ద ఇటువంటి ట్రాఫిక్ సమస్య అయితే ఉంటుంది. అయితే టోల్ గేట్లు కాకుండా ఇక్కడ చూసుకున్నట్టు ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్ కానివ్వండి, ఇటు కొండపల్లి అలాగే ఖమ్మం, మధిర వెళ్ళే రూట్ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతం అంటే అదేవిధంగా ఇక్కడ చాలా పెద్ద సర్కిల్ ఒకటి ఉండటం, రోడ్లన్నీ ఇరుగ్గా ఉండటంతో ఈ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దఫా మాటి సంక్రాంతి సెలవులు ముగియటంటూ ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. గతంలో చూసుకుంటే టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర బారులు తీరేవి. అయితే టోల్ గేట్ల వరకు కూడా కేసర్ టోల్ గేట్ స్టార్ట్ అవుద్ది. కేసర్ టోల్ గేట్ దగ్గరికి వెళ్ళాలంటేనే దాదాపు 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. అంటే ఇక్కడ దాదాపుగా చూసుకుంటే 15-20 కిలోమీటర్ల దూరమే ఇంతసేపు పడతా ఉన్నట్టు ఈ వాహనదారులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం బయలుదేరిన వాహనదారులు చూసుకుంటే రాత్రికి హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉందంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే జిల్లా ఏదైతే ఎన్టీఆర్ జిల్లా పోలీస్ యంత్రాంగం తీసుకున్న చర్యల పట్ల మాత్రం సత్ఫలితాలు ఇస్తున్నారు. ఏదైతే ముఖ్యంగా ఈ ట్రాఫిక్ ఎక్కడ నిలబట్ల అంటే కొంత ట్రాఫిక్ అయితే నిలుస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా స్టాగ్నేట్ అవ్వకుండా ప్రతి దాదాపు 300 మీటర్లకు ఒక కానిస్టేబుల్ ఏర్పాటు చేయటం, ఎప్పటికప్పుడు కూడా డ్రోన్ సిస్టమ్ ద్వారా ఎక్కడైతే ట్రాఫిక్ సమస్య ఉందో ఉత్పన్నమైందో అక్కడ ప్రత్యేకమైన అధికారులను నియమించడం, ఇటు ట్రాఫిక్తో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా పూర్తిగా రోడ్ల మీద ఉంచారు. ఎక్కడికెక్కడ కూడా ఈ ప్రధానంగా ఇక్కడ ఇబ్రహీంపట్నం చూసుకుని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ మధ్యలో పోలీసులే కాకుండా ట్రాఫిక్ పోలీసులను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ట్రాఫిక్ సమస్య వేయడం ప్రధానంగా ఈ సంక్రాంతి సెలవులు ముగియటం, అలాగే వీకెండ్ డేస్ కావడం, అలాగే రేపు ప్రధానంగా ఆదివారం అమావాస్య అనుకున్నట్లయితే ఎవరు కూడా వాళ్ళ సొంత ప్రయాణాలు అయితే ఎవరు పెట్టుకోరు. ఈ నేపథ్యంలోనే తప్పనిసరి పరిస్థితులు ఈరోజు శనివారం కాబట్టి ఈరోజు బయలుదేరితే రేపు వాళ్ళ ప్రాంతాలకు చేరుకుంటారు. రేపు రెస్ట్ సోమవారం నుంచి కూడా యథావిధిగా వారి కార్యాలయానికి వెళ్ళవచ్చని ఒక దాంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజే బయలుదేరారు. కెమెరా పర్సన్ తేజాతో శ్యామ్, హెచ్.